సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. కాసేపట్లో డీజీపీను కలిసి సిట్ బృందం ఈ నివేదికను అందించనుంది. మధ్యాహ్నం సీఎస్ ద్వారా సీఈఓ సీఈసీకి ప్రాథమిక నివేదికను అందించనున్నారు. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ గడువు కోరింది. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు సిట్ బృందం పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ విచారించింది. సిట్ టీమ్ చీఫ్ ఐజీ వినీత్ బ్రెజ్లాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల బృందం పల్నాడు, అనంతపురం జిల్లాల్లో దర్యాప్తు చేశారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించిన బృంద సభ్యులు బాధితులు పోలీసుల నుంచి సమాచారం సేకరించారు. వీడియో ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించారు. 2 రోజుల నుంచి సిట్ టీములుగా విడిపోయి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించింది. దర్యాప్తు ముగియడంతో సిట్ ఒక నివేదికను ఈసీకి అందించనుంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలను తీసుకోనుంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో సిట్ బృందం పర్యటించింది. సిట్ డీఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లి పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు రికార్డులు పరిశీలించారు. దాచేపల్లి, మాచివరం మండలంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై దాచేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను దాచేపల్లి సీఐ సురేంద్రబాబు నుండి సిట్ బృందం తెలుసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై కూడా సిట్ బృందం ఆరా తీసింది. కారంపూడి, మాచర్ల, నరసరావుపేటలో జరిగిన అల్లర్లపైన సిట్ అధికారులు ఆరా తీశారు. అలాగే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులను సైతం పరిశీలించారు. తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సిట్ బృందం పోలింగ్ రోజున జరిగిన అల్లర్లు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య జరిగిన వివాదంపై వివరాలు సేకరించింది. ఇప్పటివరకు తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో భాగంగా 575 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లకు సంబంధించి 120 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఉరవకొండ కోర్టులో వారిని హాజరుపరిచారు. అనంతరం కడప జైలుకు 90 మందిని రిమాండ్కు పంపారు. అల్లర్లలో పాల్గొన్న మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తాడిపత్రి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గాలిస్తున్నారు. తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీని సైతం సిట్ సభ్యులు పరిశీలించి ధ్వంసమైన వాహనాల వివరాలు సేకరించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ సమీపంలోకి ఆయుధాలు రావడంపై పోలీసులను ప్రశ్నించారు రామిరెడ్డి. ఇక కూచివారిపల్లెలోను పర్యటించిన సిట్ బృందం రాళ్లదాడి జరిగిన టీడీపీ, వైసీపీకి సంబంధించిన నేతల ఇళ్లను పరిశీలించి వివరాలు సేకరించింది. అటు నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులను మంత్రి అంబటి కలిశారు. సత్తెనపల్లిలో జరిగిన అల్లర్లపై విచారణ చేయాలని కోరారు. తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని సిట్ అధికారులు విచారించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్వి యూనివర్సిటీలో సుమారు 2 గంటల పాటు సిట్ బృందం విచారించింది. తన దగ్గర ఉన్న వీడియో ఫుటేజీని అధికారులకు అందించాలని పులవర్తి నాని తెలిపారు. దాడి వెనుక ఉన్న నిందితులను శిక్షించాలని సిట్ అధికారులను కోరానని పులవర్తి తెలిపారు.
నరసరావుపేట పోలీస్ స్టేషన్లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలపై నమోదైన కేసుల ఆధారాలను ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో దర్యాప్తు ముగిసిన అనంతరం పోలింగ్ రోజు జరిగిన సంఘటన స్థలాలు, మున్సిపల్ హై స్కూల్, మల్లమ్మ సెంటర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర జరిగిన ఘటనా స్థలాలను పరిశీలించారు. ఘర్షణల నేపథ్యంలో సీసీ ఫుటేజీని సైతం సిట్ అధికారులు పరిశీలించారు. రైట్, ఇక ఏపీలో ఎలక్షన్స్ టైంలో నెలకొన్నటువంటి అల్లరికి సంబంధించి కూడా సిట్ ఒక ప్రాథమిక నివేదికను అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక వాటిని అధికారులకు కూడా ఈరోజు సమర్పిస్తారని తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ చందు, ఏపీలో అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సిట్ విచారణ జరిపినటువంటి పరిస్థితి. గడిచిన 2 రోజులుగా కూడా ఏపీలో ఎక్కడైతే ఈ అల్లర్లు జరిగాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సిట్ అధికారుల బృందం పరిశీలన జరిపినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ పల్నాడు, అలాగే తిరుపతితో పాటు అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఈ సిట్ బృందం చాలా సునిశ్చితంగా పరిశీలించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి వరకు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు కావచ్చు, అంతేకాకుండా సంఘటన జరిగినటువంటి తీరుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి బాధితులతో కూడా మాట్లాడినటువంటి సిట్ అధికారుల బృందం ప్రస్తుతానికి ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆ నివేదికను సిట్ బృందం డీజీపీకి అందజేస్తుంది. సో డీజీపీ మధ్యాహ్నం సిఎస్ కి సిట్ బృందం అందించినటువంటి ప్రాథమిక నివేదికను సిఎస్ కి వివరిస్తారు. వివరించిన తర్వాత ఆయన ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాథమిక నివేదికను అందజేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 3 జిల్లాల్లో కూడా దాదాపు 3 రోజుల పాటు ఈ బృందం పర్యటించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి నేతలు, స్థానికులు, అలాగే పోలీసులు కూడా విచారించినటువంటి అధికారులు ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రాథమిక నివేదికలో అల్లర్లు జరగడానికి కారణం రాజకీయ కక్షలు ఒక కారణం అయితే, అక్కడ ఉన్నటువంటి పోలీసుల నిర్లక్ష్యం కావచ్చు, అంతేకాకుండా పోలీసు భద్రతా వైఫల్యాలే కారణం అని చెప్పేసి ప్రస్తుతానికి సిట్ బృందం ఒక కొలిక్కి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పోలీసులు సరిగా పనిచేయకపోవడం వల్లే ఈ దాడులు, అలాగే ఈ అల్లర్లు జరిగాయని చెప్పేసి గుర్తించినటువంటి సిట్ బృందం తమ నివేదికలో ఈ అంశాన్ని చాలా ప్రముఖంగా ప్రస్తావించినట్టు సమాచారం. పోలీసులు సక్రమంగా గానీ అక్కడ విధులు నిర్వర్తించి ఉంటే ఈ అల్లర్లు జరిగేవి కాదు అని చెప్పేసి సిట్ బృందం తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రాథమిక నివేదికలో దాన్ని హైలైట్ చేస్తూ నివేదిక సమర్పించేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఘటనలో అల్లర్లు జరిగినటువంటి సందర్భంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే కింది స్థాయిలో దాదాపు 12 మంది డిఎస్పీని, అలాగే సిఐని కూడా సస్పెండ్ చేసినటువంటి ఎన్నికల సంఘం ప్రస్తుతానికి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయాలని చెప్పేసి చెప్పింది. అంతేకాకుండా ప్రస్తుతానికి ఏదైతే క్రమశిక్షణ చర్యలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫార్సు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే మరికొంతమంది పోలీసులు కూడా సరిగా వ్యవహరించలేదు, తమ విధులను సరిగా ఇక్కడ వ్యవహరించకపోవడం వల్ల ఈ ఘటనలు జరిగాయని చెప్పేసి గుర్తించినటువంటి సిట్ బృందం తమ ప్రాథమిక నివేదికలో ఈ అంశాన్ని ప్రముఖంగా చెప్పినట్టు తెలుస్తోంది. మరోపక్క మధ్యాహ్నం సిఎస్ ద్వారా సిఇఓకి, అలాగే సిఇసికి ప్రాథమిక నివేదికను అందించిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు కాస్త గడువు కోరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2 రోజుల్లో ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి అల్లర్లు జరిగినటువంటి ప్రాంతాలని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి వివరాలు, సో ఇవన్నీ కూడా 2 రోజుల్లో తెలుసుకొని వెంటనే పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడం కష్టమని చెప్పేసి భావించినటువంటి సిట్ ప్రస్తుతానికి తమ ప్రాథమిక నివేదికను ఇవాళ ఉదయం 10 గంటలకు అందజేస్తుంది. అయితే పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడానికి మాత్రం కాస్త సమయం కోరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.